విఘ్నేశ్వర స్వామి పూజకు వస్తున్నావు, పూజ చేసి వెడుతున్నావు. పూజకు వస్తున్నంతసేపు మళ్ళీ ఇంటికి వెళ్లే వరకు ఈ 10 నిమిషాలు నీ మనస్సుని ఇతరమైన ఆలోచనల మీదకి వెళ్లనివ్వకు. ఒక గణపతి నవరాత్రాలు కానీ, దేవీ నవరాత్రాలు కానీ, శ్రీరామ నవరాత్రాలు కానీ ఈ దేశంలో ఎందుకు పెట్టారంటే, ఒక 9 రోజుల పాటు కనీసం సంవత్సరంలో మిగతా 360 రోజులు నీ ఇష్టం వచ్చినట్టు ఏడ్చి 50 రోజులు, ఒక వారం 10 రోజుల పాటు నీ మనస్సును నిర్మలంగా పవిత్రంగా ఉంచడానికి ఉదయం సాయంత్రము ఆ స్వామివారి దర్శనానికి రా. వచ్చినంతసేపు మళ్ళీ వెళ్లే వరకు కాస్తంత జాగ్రత్తగా ఉంచుకోని మనస్సు. ఆ కాసేపు నిర్మలంగా పవిత్రంగా ఉంచగలిగినట్లయితే నెమ్మదిగా దానంతట అదే మళ్ళీ మారుతుంది. దానిలో ఉన్నటువంటి శక్తి అది. అలా క్రమంగా సాధన చేస్తూ ఉండాలి. ఈ మనస్సు ఉందే, ఇది ఉత్తి రాగిత్యం, నిరంతరం కిలం పట్టేస్తూ ఉంటుంది. ఇలా స్టీల్ దానిలా ఉండదు అది. ఆ కిలం పట్టేసేటువంటి రాగి చెమ్మును తోముతూ ఉండాలి ఎప్పుడు. భక్తి అనే చింతపండు తోట. ఈ భక్తి చింతపండు, ఉత్తి చింతపండు. ఈ రాగి చెమ్మును తోమడానికి భక్తి కావాలి. అందుకోసం ఈ ఆరాధన ఉత్సవాలు పెట్టారు. ఆ 9 రోజులు చేస్తూ ఉండు అని. అంటే నిన్న మొన్నటి వరకు ఈ జరిగేటువంటి 9 రోజుల్లో హాయిగా స్వామివారి ఉత్సవాల పేరు మీద భారతమో, రామాయణమో, హరికథలో, పురాణాలు, నాటకాలు వేయిస్తూ ఉండేవారు. వెనక్కి కూడా మీకు చెప్పినట్టున్నా, ఈ మధ్యకాలంలో దేవుడంటే ఎవడూ చూడడానికి రావట్లేదండి, రికార్డింగ్ డాన్సులు పెడుతున్నామండి. రికార్డింగ్ డాన్సులు ఎందుకు? దేవుణ్ణి చూడడానికా, రికార్డ్ డాన్సులు చూడడానికా మనుషులు కావాల్సిందని? ఆ పరమేశ్వరుడు యొక్క ప్రీతి, పరమేశ్వర దర్శనం కోసం రమ్మంటున్నారు కానీ నిన్ను. దానికోసం ఇదెందుకు? ఏ రోజునైనా బస్ స్టాండ్ లో మీకు కావాల్సిన డాన్సులు పెట్టుకోవచ్చు మీరు. అసలు డాన్సులు అవసరమే ఉంది. ప్రతి 4 రోడ్ల మొగల మీద మీకు హాయిగా సిల్క్ స్మితలు, జయమాలిన్లు, కళ్ళు పైకెత్తి చూస్తే మాలాంటి వాళ్ళం తలకాయ ఉంచుకోవాల్సిన దశలో కనిపిస్తూనే ఉన్నాయి బొమ్మలు. ఇంత దారుణంగా ఈ దేశం ఎప్పుడు లేదు. రావణ కుంభకర్ణుల కాలంలో కూడా ఇలాంటి బొమ్మలను అట్టుకొచ్చి వీధుల్లో పెట్టించలేవాళ్ళు. వాళ్ళ ఏడుపు వాళ్ళు ఏడిచారు తప్ప. ఆ దశకు వచ్చాము ఈవేళ.